తాజా 30 నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రోజుకో రకమైన నిబంధనను విధిస్తూ వస్తోంది. బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాయల్స్ పైన కఠినమైన రూల్స్ పెట్టింది. అలాగే వ్యాపారస్తులు కూడా 2 లక్షల రూపాయల పైన ఏదైనా వస్తువు అమ్మితే క్యాష్ తీసుకోకూడదని రూల్ పెట్టింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, చెక్కులు లాంటి వాటి ద్వారా బిల్లులు తీసుకోవాలని వ్యాపారస్తులను ఆదేశించింది. తాజాగా మరో కొత్త నిబంధన పెట్టింది. ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింకు పెట్టింది. ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ను తప్పనిసరిగా అనుసంధానం చేసి తీరాలని రూల్ పెట్టింది. డిసెంబర్ 31 లోపు ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కు లింకు చేయాలని డెడ్ లైన్ పెట్టింది. ఒకవేళ ఆ లోపు ఆధార్తో బ్యాంక్ అకౌంట్ను అనుసంధానం చేయకపోతే ఏమవుతుంది? జనవరి 1వ తారీఖు నుంచి బ్యాంక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేరు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవారు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 50,000 రూపాయల పైన డబ్బులు డిపాజిట్ చేసే నిబంధనను కేంద్రం మరింత కఠినతరం చేసింది. పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఉంటేనే 50,000 రూపాయల పైన డిపాజిట్లు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. జన్ధన్ అకౌంట్లలో కూడా 50,000 రూపాయలకు మించి డిపాజిట్ చేసినప్పుడు ఆధార్ నెంబర్ లేదా పాన్ నెంబర్ ఇవ్వాలని కేంద్రం చెప్తోంది. మొత్తం మీద క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ఆధార్ కార్డు నెంబరును మీ ఖాతాకు అనుసంధానం చేసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.